గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ అందరికీ స్వాగతం. ముఖ్యంగా మనం స్టాక్ని అబ్జర్వ్ చేసినట్లయితే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ క్వార్టర్లో 288 crores లాస్ ఉంది. బట్ ఈ క్వార్టర్ కూడా లాస్ ఉంది. బట్ ఏంటంటే అది 95 crores రావడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే లాస్ అనేది నేరో అవుతూ వచ్చింది. మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 3 times అనేది రెసిస్టెన్స్ అనేది ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే 45 ఆడ్ లెవెల్ దగ్గర అక్కడ నుంచి కూడా మనకి బ్రేక్అవుట్ జరిగిన తర్వాత 110కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కరెక్షన్ అనేది జరుగుతుంది. పుల్ బ్యాక్లో ఏంటంటే మనం రఫ్లీ ఏంటంటే 50 to 60 మధ్యలోకి వస్తే మాత్రం దీన్ని యాడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెడదాం షార్ట్ టర్మ్ కోసం. ఐపీఎస్ ముందుగా మనం గమనిస్తే కొత్తగా మనకి డిజిటల్ టెక్నాలజీస్ అనేది రావడం జరిగింది. ఓన్లీ 4.24 crores. సో దీని మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఇక్కడ ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే కెంప్లాస్ట్ వచ్చింది, 10th ఓపెన్ అయింది. అదేవిధంగా ఆశాకా హాస్పిటల్ 10th ఓపెన్ అయింది. దాని తర్వాత ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మనకి 10th ఓపెన్ అయింది. ఇది ఆశాకా వచ్చేసరికి 13th క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కెంప్లాస్ట్ 12th అండ్ 12th ఆప్టస్ కూడా క్లోజింగ్ అవుతుంది, గమనించండి. ఇండియన్ ఏడిఆర్స్ ముందుగా మనం చూస్తే ఇన్ఫోసిస్ అనేది ప్రస్తుతానికి సెల్లింగ్ ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. వేదాంత పాజిటివ్గా కనిపిస్తుంది. టాటా మోటార్స్ నెగిటివ్గా ఉంది. విప్రో కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ చూసినట్టయితే 1.3% లాస్లో కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఎక్కువ మెజారిటీ నెగిటివ్ సైడ్ అనేది ఇండియా ఏడిఆర్స్ అనేది ట్రేడింగ్ అవ్వడం జరిగింది. గ్లోబల్ ఇండిసెస్ని మనం ముందుగా అబ్జర్వ్ చేసినట్లయితే యుఎస్ మార్కెట్స్ మనకి చూస్తే పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అగ్రెసివ్ బయింగ్ జరగనప్పటికి కూడా ఓవరాల్గా ఏంటంటే మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక లండన్ మార్కెట్ మాత్రం నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం జపాన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మంచిగా 48 పాయింట్స్ ప్లస్లో ట్రేడింగ్ అనేది అవుతుంది. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నాయి, గమనించండి. SGX నిఫ్టీ ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది. సో మన మార్కెట్ అనేది గ్యాపప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ మెటల్ స్పేస్లో స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత పిఎస్యూ బ్యాంక్, మిడ్ క్యాప్ అండ్ కమోడిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాలిటీ. అదేవిధంగా మనం చూసినట్లయితే మీడియా అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎఫ్ఎంసీజీ నుంచి మీడియా దాకా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. హైయెస్ట్ పర్సంటేజ్ డెలివరీ 50% పైన ఉన్నాయి మాత్రం తీసుకున్న. దాంట్లో ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఐచర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నిఫ్టీ 50 నుంచి మాత్రమే తీసుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఓఐ డేటాని మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే కాల్స్ రైటింగ్ అగ్రెసివ్గా జరిగింది. హ్యూజ్గా మనకి ఆల్మోస్ట్ 3.4 బిలియన్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్వాంటిటీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుని రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగితే అగ్రెసివ్గా పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. నేను చెప్పాను ఫ్రెండ్స్ వాచ్ చేయమని చెప్పేసి. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. 36,000 పైన సస్టైన్ అయితే ఫస్ట్ 5 minutes క్యాండిల్ 36,000 పైన క్లోజింగ్ అనేది అయింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ 300 పాయింట్స్ అనేది ప్లస్ అయింది. ఆ వీడియో అనేది మీరు చూడొచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే బుల్లిష్గానే ఉంది మార్కెట్. ఈ లెవెల్ పైన మార్కెట్ అనేది ప్రోబింగ్ చేయగలిగితే ఒక షార్ట్ రికవరీ అనేది మార్కెట్లో కనపడే అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ ఓఐ డేటాను చూస్తుంటే ప్రస్తుతానికి మనకి సెల్లింగ్ కాల్స్ అనేది అగ్రెసివ్గా జరుగుతుంది. మార్కెట్ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం టెక్నికల్గా చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ 4 days నుంచి కన్సిక్యూటివ్ 4 days నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది. నేను పాజిటివ్ అప్సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్దగా ఫస్ట్ డే సెల్లర్స్ లేరు. దాని తర్వాత 2 days సెల్లర్స్ వచ్చారు. బట్ ఏంటంటే ఫైనల్గా న్యూట్రల్గా క్లోజింగ్ ఉంది కాబట్టి ఒక మూవ్ జరిగిన తర్వాత క్లోజింగ్ న్యూట్రల్ అయింది కాబట్టి ఒక మూవ్ అనేది అప్ సైడ్ రావచ్చు. ఇది ఫ్లాగ్ బ్రేక్అవుట్ అంటాం, వాచ్ చేయండి లెవెల్. ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే ప్రస్తుతానికి వాళ్ళు సెల్లర్స్గా ఉన్నారు. 178 crores, అది డిఐఎస్ 689 crores బయింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. అయితే లాస్ట్ 4 days తర్వాత అనుకుంటాను వీళ్ళు నెట్ బయర్స్గా ఉన్నారు. ఈరోజు బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, సన్ టీవీ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, నేషనల్ అల్యూమినియం అండ్ సెయిల్ ఇవి కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేది చేయలేం, బట్ ఈక్విటీలో ఏంటంటే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అదే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది ఈరోజు కెడీలా హెల్త్ కేర్, గమనించగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ బాటా ఇండియా కూడా చూడండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. వాటిల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నాకేంటంటే కాంటెక్స్ట్ న్యూట్రల్ నుంచి పాజిటివ్గా కనిపిస్తుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్లో రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.